జెంట్స్ లో వచ్చితే మాత్రం కొంచెం హై రిస్క్ ఉంటుందండి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే లేడీస్ కి కాదు, ఆడవాళ్ళకి కాదండి, ఇక్కడ మగవాళ్ళకి కూడా వస్తుంది అనేసి సార్ చెప్తున్నారు, ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నారు. మరి మగవాళ్ళకే ఎక్కువ హై రిస్క్ అనేసి అంటున్నారు. మరి ఇక్కడ మరో విషయం చెప్పండి డాక్టర్. క్యాన్సర్స్ అనగానే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, అంటే హెరిడిటీ, మన తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. మరి ఆ క్యాన్సర్స్ ఏవేవి, వాటి లక్షణాలు చెప్పండి. సో 99% ఆల్ ద క్యాన్సర్స్ హెరిటరీ ఫ్యామిలీలో రన్ అయ్యే ఉంటాయండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, అలాగే ఐ కళ్ళకు కూడా వస్తుంటాయి క్యాన్సర్స్, కన్ను క్యాన్సర్స్, ఇవన్నీ కూడా సాధారణంగా ఫ్యామిలీలో రన్ అవుతుంటాయండి. సో ఈ ఫ్యామిలీలో ఐడెంటిఫై ఉన్నది ఇంతకుముందు వాళ్ళకి వచ్చింది అంటే మాత్రం వీళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ చెకప్స్ ఎప్పుడు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ ఏ ఇయర్. హై రిస్క్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో క్యాన్సర్ సర్విక్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎవరికో ఉంది అంటే మాత్రం వీళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ లైక్ ప్యాప్ టెస్ట్ అంటాం, ప్యాప్స్మియర్ చేయడం కానీ, కాల్పోస్కోపిక్ బయాప్సీ చేయడం వల్ల ఇమీడియట్గా ఎర్లీ స్టేజ్లో, అంటే స్టేజ్ 1 కూడా కన్నా కూడా తక్కువ స్టేజ్లో కూడా ఐడెంటిఫై చేసి టోటల్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే ఈ 32 ఇయర్స్ అబవ్ లేడీస్ అందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి, మ్యామోగ్రఫీ టెస్ట్ కానీ చేసుకుంటే ఎర్లీగా స్మాల్ లంప్స్ ఏమన్నా కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికన్నా ముందు వీళ్ళు ఎవరికి వారే వాళ్ళ బ్రెస్ట్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మెనిసిస్ అయిపోయిన తర్వాత 5th డే తర్వాత హోల్ బ్రెస్ట్, బోత్ ద బ్రెస్ట్, 2 బ్రెస్ట్లో కూడా చేతులు పెట్టి జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకుంటే ఏమైనా స్మాల్ డిఫరెన్స్ ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. అట్లా కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు అండి. అంటే చిన్న లమ్స్ ఉన్నప్పటికీ